ఫస్ట్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి. ఓకే, స్టార్ట్ చేద్దామా రేఖ గారు? చూడండి, స్టార్ట్ చేద్దామా దీనికి? సో ఫస్ట్ మనం కొంచెం వాటర్ బాయిల్ చేసుకోవాలండి. ఓకే, సో వాటర్ అంటే పొట్లకాయలు ఏమైనా కొంచెం ఉడికించాలా? అవునండి, పొట్లకాయలు కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలండి. ఓకే, ఇప్పుడు ప్యాన్లో వాటర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేయాలండి. ఇప్పుడు హైలో పెట్టుకుందామండి, తొందరగా బాయిల్ అవుతుంది. సో ఉప్పు వేసి కొద్దిగా పొట్లకాయ ముక్కలు ఉడికించుకోవాలి. అవునండి. సో కొంచెం వాటర్ బాయిల్ అయ్యేదాకా కొంచెం మూత పెడతాము. ఓకే, మనకి ఇంకా నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ ఉందా? నెక్స్ట్ ఏం చేస్తామంటే అండి, దీనికి ఒక బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే, ఈ పొట్లకాయలు బాయిల్ అయిన తర్వాత మనం ఈ బ్యాటర్లో డిప్ చేస్తాం అనమాట. ఓకే ఓకే. సో ఇందులో మనం ఒక బ్యాటర్ ప్రిపేర్ చేస్తాం. సో మనం ఎలాగో ఫ్రై చేస్తాం కదా, అయినా కూడా వీటిని ఫస్ట్ కొద్దిగా కుక్ చేయాలా? అవునండి, కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి, ఓకే, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటాయి. ఓకే ఓకే. సో అయితే కొన్ని ఇలా రౌండ్ గా, కొన్ని ఏమో ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అవునండి, ఎందుకంటే క్రిస్పీస్ కదా. సో ఇది యాక్చువల్లీ స్నాక్ ఐటమ్ అండి, పిల్లలకి చాలా బాగుంటుంది. అవును, సో వాళ్ళకి డిఫరెంట్ షేప్స్ లో రింగ్స్ లాగా ఉంటాయి కదా మనకి, ఆనియన్ రింగ్స్ ఇలా ఎలా ఉంటుందో అలా. ఇవి ఫింగర్స్ ఫ్రైస్ లాగా వస్తాయి, ఇవేమో రింగ్స్ లాగా వస్తాయి అన్నమాట. ఓకే ఓకే. ఈ క్రిస్పీస్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు మీరు? ఇది యాక్చువల్గా నా ఓన్ క్రియేషన్ అండి. ఓన్ క్రియేషనా? ఎందుకు మీకు పిల్లలు ఇవి తినరా? ఇవి తినరండి, వాళ్ళకి అసలు యాక్చువల్గా స్నేక్ గార్డ్ అంటే కూడా తెలియదు, పొట్లకాయ. ఓకే, చూద్దాం ఒకసారి, ఇది చూడండి. మరిగిపోయినాయి కదండి. సో సిమ్ లో పెట్టేసుకొని స్టవ్, ఓకే, ఈ పొట్లకాయ రింగ్స్ అన్ని ఇందులో వేసేద్దాం. ఓకే, అండ్ ఇవి మరీ ఎక్కువ బాయిల్ అయినా కూడా కష్టం, మెత్తగా అయిపోతే ఊడిపోతాయి కదా. మెత్తగా అవ్వకూడదండి, జస్ట్ ఊరికే అలాగా సెమీ బాయిల్. సో ఇది ఇలాగే ఉడికించుకోవాలా, లేకపోతే కుక్కర్లో పెట్టి ఒక విజిల్ అలా ఏమన్నా? కుక్కర్లో కొంచెం మరీ సాఫ్ట్ అయిపోతుందండి, ఇలాగే పెట్టాలా? లేదంటే మైక్రోవేవ్ లో ఒక 2 minutes మనం బాయిల్ జస్ట్ స్టీమ్ లాగా స్టీమ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, సరిపోతుందా? ఇంకా కావాలా? చూడండి, చాలండి, చాలా చాలు. ఇంకా మనం తీసేసుకోవచ్చండి. ఇప్పుడు బ్యాటర్ కోసం మైదా వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం పసుపు, చిటికెడు, ఇది కలర్ కోసం అండి. నెక్స్ట్ కొంచెం కారం. ఓకే, నెక్స్ట్ సాల్ట్ రుచికి తగినంత. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. సో జస్ట్ మనము బ్యాటర్ లాగా, అంటే కొద్దిగా పకోడీ పిండి లాగా. ఓకే, కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేయాలండి. కొంచెం పలుచగా ఉండొచ్చా, లేకపోతే కొద్దిగా గట్టిగానే ఉండాలా? మరీ పలుచగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అండి ఇది. ఓకే ఓకే. మీరేం చేస్తుంటారు రేఖ గారు? నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. ఓకే, అండ్ ఐఎమ్ వర్కింగ్. ఓ, యు ఆర్ వర్కింగ్. అవునండి. మీ హస్బెండ్? మా హస్బెండ్ అండి డెలాయిట్ కన్సల్టింగ్లో వర్క్ చేస్తున్నారు. ఓకే, ఈజ్ ఆల్సో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్. ఓ, ఏం పేరు మీ వారి పేరు? మా వారి పేరు పవన్ కుమార్ అండి. పవన్ కుమార్. ఓకే, పిల్లలు? మాకిద్దరు పిల్లలండి. బాబు 8th క్లాస్. ఓకే, మహిత్ అండి పేరు. మహిత్. ఓకే, అండ్ పాప 2nd క్లాస్, పేరు శ్రేయ. ఇప్పుడు ఈ ఓట్స్ అండి ఒక ఇట్లా ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఈ రింగ్స్ అండ్ ఫింగర్స్ని ఇందులో డిప్ చేసి బాగా చేసి ఇందులో వేసేయాలి. ఓకే ఓకే. సో ఓట్స్ అలా జస్ట్ పైన వాటికి కోట్ చేసేయాలండి. ఓకే ఓకే. బ్యాటర్లో డిప్ చేసి ఇక్కడ వేసి జస్ట్ ఇట్లా రోల్ చేసేసి. ఓకే, రేఖా గారు, అది ఇవ్వండి, మీరు డిప్ చేయండి. నేను బదులు బ్రెడ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చా అండి? బ్రెడ్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చండి, కానీ బ్రెడ్ పౌడర్తో చేస్తే ఒక టేస్ట్ వస్తుందండి, ఓట్స్తో చేస్తే డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. సో కాబట్టి ఓట్స్ అయితే బెటర్ అంటారా? ఓట్స్ అయితే బాగుంటుందండి. ఎస్, ఓట్స్ ఇస్ హెల్తీ,
అండ్ క్రంచీనెస్ చాలా బాగా వస్తుందండి ఓకే. విత్ ఓట్స్. సో కాబట్టి ఓట్స్ అయితే బెటర్ అంటారు. ఓట్స్ అయితే బాగుంటుందండి. ఓకే ఓకే. బ్రెడ్ పౌడర్ అయితే ఫాస్ట్గా మనకి ఫ్రై అయిపోతుంది. అప్పుడు లోపల ముక్క కొంచెం పచ్చిగా ఉంటుందండి. ఓకే ఓకే. సో కాబట్టి ఇవైతే బెటర్ అనమాట. ఓట్స్ కొంచెం ఎక్కువ క్రంచిగా కావాలనుకునే వాళ్ళు ఓట్స్ వాడుకోవచ్చు. అవునండి. కొద్దిగా నార్మల్గా ఉన్నా పర్లేదు అనుకుంటే బ్రెడ్ పౌడర్కి వెళ్ళొచ్చు. సో ఇంకా ఇలా మనకి ఎన్ని కావాలంటే అని వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవటమే కదా. అంతేనండి. ఓకే. అండ్ ఇవి మనం పైన ఓట్స్ వేసాం కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతాయి. ఓకే. కొంచెం ఫ్రై అవ్వాలండి రేఖ గారు? కొంచెం అండి లైట్ బ్రౌన్ రావాలండి. ఓకే. లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం జస్ట్ ఒక కిచెన్ టవల్ పేపర్ మీద తీసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు ఓకే అండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. యా, అంటే మనం వేసింది కూడా మైదా కార్న్ఫ్లోర్ కాబట్టి ఆ కలర్ ఎక్కువ కొంచెం అది వైట్ దీంట్లోనే ఉంటుంది కదా. కొంచెం వైట్గా కొంచెం గోల్డెన్ కలర్. యా, మనం కొంచెం పసుపు వేసాం కాబట్టి. అవునవును. ఇది టమాటో సాస్ అండ్ మింట్ చట్నీ అండి, పుదీనా చట్నీ, గ్రీన్ చట్నీతో టేస్టీగా ఉంటాయా? చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే. సర్వింగ్ ప్లేట్లోకి తీద్దామండి. షేర్ అండి. వావ్, బాగా డెకరేట్ చేశారు ప్లేట్ని. నైస్. టమాటో ఫ్లవర్స్ చాలా నీట్గా బాగా చేశారు. క్యాప్సికమ్ లీవ్స్ కూడా. సో ఇది గ్రీన్ చట్నీ అండ్ టమాటో సాసా? అవునండి. ఓకే, పెట్టేసేయండి. సో చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా మీకు కుకింగ్ అంటే. అవునండి. వావ్, వెరీ నైస్. ఓకే. సో మొత్తానికి వేడివేడిగా పొట్లకాయ ఓట్స్ క్రిస్పీస్ కూడా రెడీ అండి. మరి టేస్ట్ చేసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం. పొట్లకాయ ఓట్స్ క్రిస్పీస్ తయారు చేసే విధానం: నీళ్లలో కొంచెం ఉప్పు వేసి పొట్లకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తాగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఉడికించిన పొట్లకాయ ముక్కలు ఈ పిండిలో ముంచి తీసి ఓట్స్ పట్టించి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పొట్లకాయ ఓట్స్ క్రిస్పీస్ రెడీ. పొట్లకాయ ఓట్స్ క్రిస్పీస్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఓకే, అందరు రెడీ అండి టేస్ట్ చూడడానికి. సో పరిచయం చేస్తారా నాకు ఫాస్ట్గా? మీ హస్బెండా? మా హస్బెండ్ అండి. హాయ్ అండి. మీ పేరు? పవన్. పవన్ గారు, మీరు ఏం చేస్తుంటారు? I'm a software professional. I work with Deloitte. ఓ, వెరీ నైస్. నా పేరు దొరైకన్ అండి, తమిళ నేమ్లో ఉంటుంది. ఓకే. రేఖ ఫాదర్ రేఖ కృష్ణవేణి. ఓ, మీ ఇద్దరే అమ్మాయిలా? ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఓకే. ఐ యామ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ BHEL. ఓ, ఓకే, వెరీ. మీ పాప? శ్రేయ. హాయ్ శ్రేయ. ఏ క్లాస్ నువ్వు? సెకండ్ క్లాస్. అవునా? నువ్వు బాగా పాటలు పాడతావు, మీ మమ్మీ చెప్పారు. పాడతావా? సంగీతం నేర్చుకుంటున్నావా? చక్కగా ఈ మైక్ పట్టుకో. పలుకే బంగారమాయనా కోదండ పాని, పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకావేమి, కలలోని నామస్మరణ మరువా చెక్కని తండ్రి, పలుకే బంగారమాయనా కోదండ పాని, పలుకే బంగారమాయనా. ఇరవుగా ఇసుకలోన బొరలిన ఉడుతా భక్తికి కరుణించు బ్రోచితివని నర నమ్మితి తండ్రి, పలుకే బంగారమాయనా కోదండ పాని, పలుకే బంగారమాయనా. రాతి నదిగా చేసి భూతాల మందు ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నంబితి తండ్రి, పలుకే బంగారమాయనా కోదండ పాని, పలుకే బంగారమాయనా. ఓకే, వెరీ నైస్. చాలా బాగా పాడారు శ్రియా, వెరీ గుడ్. ఏంటంటున్నారు? మా కోడలండి, లాస్ట్ లో ఉన్న అమ్మాయి. అవునా? సో వదిన గారిని వదిలేసి అటు వెళ్ళిపోయారు సపోర్ట్ కి జ్యోత్స్న గారి దగ్గరికి. మా మనమరాలు. ఓ, ఓకే ఓకే. సో మీ కొడుకు, భార్య అండ్ మనవరాలు. ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఓకే ఓకే. నితీష్. ఓ, మీ బాబు పేరు నితీషా? వెరీ గుడ్, వెరీ నాటియా. ఓకే, సరే. మరి ఇప్పుడు చూద్దాము ఇంతకీ డిషెస్ అయితే ఎలా ఉన్నాయో.
ఎలా ఉంది పొట్లకాయ పెసరపప్పు కూర? బాగుందండి. బాగుందా? పొట్లకాయలాగా అనిపించట్లేదు. అనిపించట్లేదా? ఓకే, సరే ఇప్పుడు క్రిస్పీస్ టేస్ట్ చూద్దాం. తీసుకోండి. ఓకే, బాగుంది. సో ఇది ఎలా ఉన్నాయి క్రిస్పీస్? రెండు బాగున్నాయండి. రెండు బాగున్నాయా? సో రెండిట్లోకి ఏది బాగుంది? రెండు బాగున్నాయండి. ఇది రెగ్యులర్గా మనం చేసుకుంటాము, కానీ క్రిస్ప్ రోల్స్ క్రిస్పీస్ అనేది మీకు కొద్దిగా వెరైటీగా టేస్టీగా ఉన్నాయా? అవి బాగున్నాయండి. అంటే వదిన గారు భయపడ్డారా ఏంటి? అలా భయపెట్టారా? ఏం లేదండి. అక్కడ నిల్చున్న మా ఐటమ్ చెప్పకపోతే అని లేదండి, లేదా? వెరైటీగా ఉంది. అండ్ యూ షుడ్ ప్రిఫర్ టేస్ట్. ఓకే, సో So, అది బాగుందండి. అది బాగుంది. నీకు నీకేది బాగుంది? అయిందా? వెరీ గుడ్. పవన్ గారు మీకేది నచ్చిందండి? అంటే తను కదా మళ్ళీ చెప్పబోతే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకైతే ఖచ్చితంగా ప్రాబ్లమే, ఎందుకంటే రోజు ఎందుకంటే మీకు వంట చేసి పెట్టాలి కదా. క్రిస్పీస్. ఓకే, రేఖ గారు భయపెట్టేశారండి. ఓకే, మీకండి? ఆ కర్రీ బాగానే ఉందండి. ఇదంటే వెరైటీగా న్యూ ఐటమ్ లాగా ఉంది. ఓకే, సో క్రిస్పీస్. కృష్ణవేణి గారు ఇంకా టేస్ట్ వైజ్ రెండు బాగున్నాయండి, కానీ పిల్లలకి మాత్రం క్రిస్పీస్ ఐ Crispies. థింక్ దే ప్రిఫర్. ఓకే, సో యాక్చువల్గా రెండు ఐటమ్స్ బాగున్నాయండి టేస్టీగా, ఎందుకంటే పొట్లకాయ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది అండ్ ఈ క్రిస్పీస్ కూడా బాగున్నాయి. అండ్ మీరు అన్నట్టు అది రోటీలోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో రెండు టేస్టీగా ఉన్నాయి. కాకపోతే మనకి రెండిట్లోకి అంటే ఇలా బాగా క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంచెం వెరైటీతో వెళ్తూ ఉంటాము. సో వెరైటీగా మరి క్రిస్పీస్ కొంచెం కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉన్నాయి అనమాట. ఓకేనా? కానీ మీ ప్రొసీజర్ అంతా కొత్తగా ఉంది, బాగుంది. ఐడియా అయితే బాగుంది అలా కలిపి చేసుకోవటం అనేది. సో క్రిస్పీస్ కూడా అండ్ ఇలా పైన ఓట్స్ పెట్టేసి అండ్ ఇంకొంచెం మనకి ఆ చట్పట అలా కావాలంటే పైన కొంచెం చాట్ మసాలా కానీ ఇలా కొద్దిగా ఇంకొంచెం స్పైసీగా అంటే పెప్పర్ కానీ ఇలా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటా. యా, సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి. మీకు కూడానండి. ఇద్దరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు మా ప్రోగ్రాంలో. రేఖ గారు అభిరుచి నుంచి మీకు మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ క్లాప్స్. జ్యోత్స్న గారు మీకు కూడా అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్ అండి. క్లాప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా అండి, చక్కగా వచ్చి టేస్ట్ చూసినందుకు. అండ్ చూసారు కదా పొట్లకాయతో ఇవాళ వెరైటీస్ ట్రై చేసేయండి మరి వెంటనే. అలాగే మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. ఓకే, రేఖ గారు అండ్ జ్యోత్స్న గారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇద్దరు కూడా చాలా ఫాస్ట్గా చేశారు, టేస్టీగా చేశారు. మేము కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈటీవీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే మరి చూసారు కదా ఇవాళ టూరించే వంటని. రేపు టూరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇప్పుడు మంచి బ్యూటీ టిప్. బొప్పాయి గుజ్జులో కొద్దిగా తేనె కలిపి చర్మానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే మీ చర్మం గ్లోయిగా ఉంటుంది. ఈరోజు 4 వంటలు బాగున్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన గోబీ బచ్చలి రైస్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. నిజంగా చాలా బాగుందండి. ఇలా తెలివిగా మనం యాడ్ చేసుకోవడం అన్నది చాలా చాలా మంచిది. కాలీఫ్లవరు, బచ్చలాకు, రైస్ సింపుల్గా మనకు మంచి రైస్ ఐటెం కూడా చేసుకొని తిన్నట్టు ఉంటుంది. బచ్చలాకు చాలా చాలా మంచిదండి. మెయిన్ థింగ్ ఏంటంటే స్టెమ్ కాడ కూడా వాష్ చేసుకొని తీసుకుంటే చక్కటి పీచు పదార్థం మనకు వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని రకమైన ఆహారాలు ఏం చేస్తాయంటే బాడీ కెమిస్ట్రీని కొంచెం pHని అలా అడ్జస్ట్ చేసుకొని కూలింగ్గా కానీ దాన్నే హాట్ అండ్ కోల్డ్ ఫుడ్స్ అని చెప్తూ ఉంటారు. హాట్ అండ్ కోల్డ్ అంటే అలా చాలా చల్లగా ఉంటుంది, వేడిగా ఉంటుందని కాకపోయినా ఈ బాడీ కెమిస్ట్రీలో తేడా క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఈ బచ్చలాకు కూడా అలాగే మనకు
ఆ డీహైడ్రేషన్ హైడ్రేషన్ ప్రాబ్లం అనేది సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఇవి తీసుకుంటే మనకు హైడ్రేషన్ స్టేటస్ పీచు బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ధనుర్మాస ప్రసాదాల్లో మీరు చూసిన తమలపాకు బజ్జీలు కాబట్టి పేరు వినగానే నేను ఏం చెప్తానో ఆల్మోస్ట్ మన ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది. కానీ తమలపాకు గురించి ఒక మాట, అదేంటంటే మన పూర్వీకులు చాలా తెలివైన వారండి. తమలపాకులో మెగ్నీషియం బాగా ఎక్కువగా ఉంటుంది. కాల్షియం కండరాలకు కావాలి, పొటాషియం కావాలి, ఫాస్ఫరస్ కావాలి, ఒక ఐడియా ఉంది అందరికీ. కానీ ఈ మెగ్నీషియం ఏంటి? మెగ్నీషియం కూడా గుండె సరిగ్గా పనిచేయడానికి అవసరం ఉంటుంది. హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం దేంట్లో ఉంటుందంటే తమలపాకుల్లో ఉంటుంది. పూర్వము అదొక అలవాటుగా ఉండేది. ఒక ఏజ్ తర్వాత తమలపాకు ఒక్క యాడ్ చేసుకుంటూ తీసుకునేవాళ్ళు. అది ఒక హ్యాబిట్. ఎందుకంటే ఈ విటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ ఎక్కువ శాతం మనకు కొంచెం ఏజ్ పెరిగాకే వచ్చేవి. కాబట్టి వాళ్ళదే అలవాటు చేసుకునేవారు. కొంచెం సున్నం వేసుకుంటే కూడా అందులో కూడా కాల్షియం ఉంటుంది కాబట్టి బాగా ఉపయోగపడేది. అంటే మన ట్రెడిషనల్ వాల్యూస్ కానీ, ఐటమ్స్ కానీ, పద్ధతులు కానీ ఆహారం విషయంలో చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ఊరించే వంటలో మీరు చూసిన పొట్లకాయ ఓట్స్ క్రిస్పీస్, అలాగే పొట్లకాయ పెసరపప్పు కూర. ఏది బాగుంటుంది? ఓట్స్ అదే చెప్పాను కదా ఒకసారి మన షోలోనే, కొంతమంది అంటూ ఉంటారు డీప్ ఫ్రై చేశాను కానీ ఓట్స్తో చేసినా అది డీప్ ఫ్రై అనండి. అది పోషకులు మనకి అటుకులతో చేసిన, వేటితో చేసిన ఆయిల్ మనం ఎప్పుడైతే ఆ టెంపరేచర్లో హీట్ చేసి మనం ఏదైనా ఒక ఐటెం దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసి తీస్తామో ఫినిష్. అందులో పోషకులు అన్నీ కూడా ఫినిష్ అయిపోతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఇక దాని గురించి మనకు డిస్కషన్ అనేది కూడా ఉండదు. దేంతో చేసినా, ఏ ఐటెంతో చేసినా డీప్ ఫ్రైడ్ ఐటమే. కానీ నెక్స్ట్ మీరు చూసిన పొట్లకాయ పెసరపప్పు కూర ఉంది చూసారా, అది చాలా మంచిది. రోజు కందిపప్పు తినడం కంటే కూడా ఇది కూడా నేను రెగ్యులర్గా చెప్పే సలహా. ఎలా చిరుధాన్యాలు రికమెండ్ చేస్తూ ఉంటానో అలా ఈ పప్పు వెరైటీలు కూడా రకరకాలు తీసుకుంటే మనకు బాగుంటుంది. అంటే పెసరపప్పు ఒక రోజు, కందులు ఒక రోజు, మసూర్ దాల్ ఒక రోజు, ఇలా ఎన్ని వెరైటీస్ ఉంటాయి తెలుసా. రాజ్మా ఒక రోజు, ఇలా తీసుకుంటే చక్కగా బాడీలో బ్యాలెన్స్ అనేది సెట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు మీరు చూసిన రెసిపీస్లో నాకు చాలా నచ్చిన రెసిపీ ఫస్ట్ చూసిన గోబీ బచ్చలాకు రైస్. చాలా బాగుందండి. డెఫినెట్గా ఈ బచ్చలాకు మనం ఫ్రీక్వెంట్గా వాడుకోవచ్చు. ఆకుకూరలు అనగానే అందరికీ పాలకూర గుర్తొస్తూ ఉంటుంది, తోటకూర లేకపోతే గోంగూర. అలా కాకుండా సోయాకు అండ్ బచ్చలాకు చాలా చాలా మంచిది. లాస్ట్లో మీరు చూసిన ఈ పొట్లకాయ పెసరపప్పు కూర, అవి కూడా చాలా మంచిది. నిజంగా ఈ రెండు ఐటమ్స్ మనము నోట్ చేసుకొని ట్రై చేసుకుంటే, ఇలాంటి రెసిపీస్ మనం రోజు తింటే మాత్రం మనకు షుగరు, బీపీ సమస్యలు చాలా దూరంగా మనం ఉంచవచ్చు. సో ఈ రెండు రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం మరో చిట్కా. మీకోసం ఇప్పుడు MTR మసాలా వారి చిట్కా. పచ్చి బఠానీల్ని ఉడికించేటప్పుడు అందులో కొద్దిగా పంచదార వేస్తే బఠానీలు రంగు మారకుండా ఉంటాయి. రాజుగారు, ఈరోజు మీరు చేసిన ధనుర్మాస దివ్య ప్రసాదం తమలపాకు బజ్జీలు చాలా బాగున్నాయండి. ఓకే అండి. అండ్ అలాగే బచ్చలి గోబీ రైస్ కూడా చాలా బాగుంది. ఓకే. మిగతా వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. తిరిగి రేపటి MTR మసాలా అభిరుచిలో మరిన్ని నోరూరించే వంటలతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.